అంగీకరించాలని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. వందనాలండి. సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థించిన శ్యాంబాబాయి గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి మన మధ్య దైవ సేవకులు ప్రసన్న గారు ఉన్నారు. మరి సేవకుల సంఘము కొరకు అలాగే సంఘ అభివృద్ధి కొరకు మరి అలాగే అమ్మగారు అయ్యగారు వారి యొక్క ఆలోచన విధానము కొరకు వారు చేసే పరిసర్య కొరకు వారి ఒక మంచి చక్కటి పరిసర్య వారు చేయాలని అనేక మందిని మరి యేసు ప్రభువు చెప్పారండి, అనేక మందిని నా శిష్యులుగా చేయమని. అలాగా వారికి ఒక వారం ఉంది అనేక మందిని ఈ సేవా పరిసర్యలో అభివృద్ధి కలిగి అనేక మంది సేవకులు కావాలని వారు ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వారి ద్వారా అనేక మంది అనేక సంఘాలు కట్టబడాలని, సేవకుల సంఘములుగా అనేక చోట్ల అభివృద్ధి పరచాలని వారి ఒక ఆలోచన. కాబట్టి సేవా పరిచర్య సేవకుల కొరకు మరి వారు చేస్తున్న ఈ సేవా పరిచర్య దినదినము అభివృద్ధి పరచబడాలని మన మధ్య ఉన్న ప్రశాంత్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి వెనకాల మాట్లాడుకోండి, జాయిగా మాట్లాడుకోండి, ప్రార్థనలోకి వెళ్ళారు. స్త్రీలు అక్కడ మాట్లాడతారు వెనకాల. స్తోత్రం 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 తండ్రి, మహోన్నతుడు, జీవాధిపతుల దేవ, సర్వాధికారి దేవ, సర్వశక్తుల తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, అబ్రహాము దేవ, ఇసాకు దేవ, యాకోబు దేవ, దావీదు కుమారుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కూడా ఈ రెప్రసెంట్ భద్రపరిచి నీ అనాథ సంకల్పంలో అయా నీ దాసులు ఏర్పాటు చేసుకుని నువ్వు పిలుచుకుని అయా ఈ రోజున నాయన నీ పరిచయం చేసే గొప్ప భాగ్యము నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నాకంటే ముందుగా చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆలకించి అయా ఏ అంశం నిమిత్తమై ప్రార్థన చేస్తారో ఆ అంశం తండ్రి అద్భుతంగా కార్యాలు జరుగునుగాక. నాయన మీరు జరిగిస్తున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరొకసారి నీ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ దాసునికి ఇచ్చిన గొప్ప తలంపును పెట్టి మంచి ఆలోచన పెట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇక్కడ పరిచర్య విస్తరింపచేయండి నాయన, అనేక ఆత్మలు తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ దాసులు నాయన నాయన మికాయేలు గారికి అమ్మగారికి మంచి ఆశీర్వాదం దయచేయండి. అయ్యా నీ దాసులు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు ఆ ఉద్దేశం అంతా కూడా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బహుబలమైన పరిచర్య ఇక్కడ జరగాలి నాయన. అయ్యా నాయన అనేక మంది సేవకులు నాయన ఈ నెల నుంచి ప్రభా నాయన రానున్న నెలలో అనేక మందికి వస్తకు మీరే కృప దయచి అయ్యా సేవకులు సందస్తున్నాయన బహుబలంగా వాడబడతాకు మీరే చరిత్రకు మీరే సహాయం దయచి అయ్యా అయ్యా ఎక్కడెక్కడైతే పరిచర్యలు ఉన్నాయో ఆ పరిచర్యలు కూడా విస్తరింపచ్చి అయ్యా ఎలమిల్లో చెడ్డలలో చేసిన పరిచర్యలు కూడా దీపించండి, అభివృద్ధిపరచండి. అలాగే ఇక్కడ కూడా తండ్రి అభివృద్ధిపరచండి. అనేక ఆత్మలు తోడుకురమ్మని అనేక మంది శాఖలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అయ్యా ఇదిగో నాయన గొప్ప కార్యాలు ఈ మందిరాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. సేవకులు తండ్రి సేవకులు వచ్చి నాయన వారి పాదాలు పెట్టినప్పుడు తండ్రి అయ్యా సేవకులు చేర్చుకుంటే సేవకుడు ఫలం పొందుకుంటారు, సువార్తను చేర్చుకుంటే సువార్త ఫలం పొందుకుంటారు, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుకుంటారని నీ లేఖనం చదివిస్తున్నాయి. అటు రీతిగా ప్రభువా ఇంతమంది సేవకులుగా వచ్చి నాయన బిడ్డల పక్షంగా సేవకుల పక్షంగా స్థానిక దైవజనుల పక్షంగా పరిచర్యల పక్షంగా ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఆలకించి మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నేను ప్రజలుగా మీరు ఆశీర్వదించమని అయ్యా అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ పరిచర్యలన్నీ కూడా నీరు కట్టి పలిచేలా సహాయం తెచ్చి ఈ సేవకుల మీటింగ్ కూడా ఇది విశ్వాసులు ఈ బిడ్డలైన అందరం కలిసి ఈ ఉపవాస కూడికలో ఈ
ఇలా పాలుభాగస్తులతో ఇచ్చిన కృపను పెట్టి కొందనాలు. ఇది నాయన ఇక్కడి నుంచి నేను ముందుకు కొనసాగుతూ సహాయం దయచేయండి. ప్రతి నెల ఆగకుండా కొనసాగినట్లుగా ద్వారాలు వేస్తున్నాములో కార్యము జరుగును గాక. మీరు ద్వారం తెరవండి నాయన. అయా ఆర్థికంగా కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న కూడికి కాబట్టి నాయన బిడ్డలందరూ కూడా సహకరిస్తానికి సహాయం దయచేయండి. ఈ రోజు సహకరించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. టిఫిన్ ఏర్పాటు చేసుకున్న భోజనం సిద్ధపరిచిన వారు ఆయన మరి ఎవరైతే నాయన ఎన్ని సిద్ధపడుతున్నారో తండ్రి ఏర్పాటు చేస్తున్నారో నాయన నీ దాసుల మాటకు లోబడి ఎవరైతే ముందుకు వస్తున్నారో వారిని కూడా బహు బలంగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి అవసరంతా క్రీస్తు మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతిని దీవించండి, అభివృద్ధి పరచండి. అయ్యగారికి అమ్మగారికి మంచి ఆశారికం దయచేయండి. వారికి ఇచ్చిన సంతానం కుమారుడు కావడం నేను కుమారుని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి తల్లి గారు అన్నదమ్ముల కుటుంబాల పరిచర్యలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన సంఖ్యలను సేవకుల పరిచర్య కుటుంబాలు ఆశీర్వదించమని ఈ కార్యక్రమం నడిపిస్తున్న దైవజనులు కూడా బలపరిచి నడిపించమని మా లక్ష్యం ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. చక్కటి ప్రార్థన చేసిన ప్రసన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి దైవ సేవకులు ఈ యొక్క పరిచర్యను కొనసాగించడానికి ఒక సేవకులు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే దానికి సేవా పరిచర్యలో మరి మందిరాలు కట్టడం అండి, ప్రజలకు సహకరించడము, ఒక సేవకుడు తనకి లేకపోయిన తన సంఘము బాగోవాలని ఆలోచన కలిగి ప్రభు కొరకు జీవించే విధానంలో ఏం చేస్తూ ఉన్నారు అంటే ఎంత ఆర్థిక ఇబ్బంది అయినా సరే భరిస్తూ అనేక మందికి నవ్వుతూ కనపడుతూ ఉంటారండి. కాబట్టి అయితే మన దైవ సేవకులు కూడా ఇంత పరిచర్యను, ఈ మందిరాలను, ఈ సంఘాలను కట్టడానికి, సేవకులు సదస్సులు పెట్టడానికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులు తీర్చబడాలని దేవుని మహిమమైన పరిచర్య కొనసాగాలని, త్వరగా ఆర్థిక ఇబ్బందులు తీర్చబడాలని అయ్యారు రాజు ప్రార్థన చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీర్చబడాలని ప్రార్థనలో చక్కటి అవకాశమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ప్రాముఖ్యంగా నా ముందు చేసిన దైవ సేవకుల ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారని మేము నమ్ముచున్నాము. వారు ఆలకించి వారి అంశాలు కార్యాలు మీరు చేయబోతున్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. మరి యొక్క అంశమును మీ దగ్గర పెట్టుచున్నాం ప్రభువా. అయ్యా ఈ యొక్క ప్రాంతంలో మీరు నిలవబెట్టుకుని మీ దాసులను బట్టి, దాసురాలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసుడు మీకు అన్నయ్య గారిని దీవించండి, వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో బలమైన పరిచర్య, ఘనమైన పరిచర్య, వృద్ధికరమైన పరిచర్య, ఆశీర్వాదకరమైన పరిచర్య వారికి ఇవ్వబడిన సంఘాలను మీరు జరిగిస్తున్నారు. అనేకమైన ప్రాంతాల్లోనికి, ఏజెన్సీ ప్రాంతాల్లోనికి నడిపించి అనేకులను అయాలు రక్షించడానికి, అనేకులకు సహాయకులుగా ఉండడానికి వారిని మీరు తలగా ఉంచుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మీ కుమారులను బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన 3 సంఘాలను బట్టి మీకు వందనాలు. అయ్యా ఇదిగో ప్రభువా, ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ప్రభువా, అప్పుల నుండి తొలగించండి. మీరు ప్రభువా గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు ప్రభువా. నేను నమ్ముకున్న వారిని మీరు త్రోసివేసే దేవుడు కాదు కనుక మీ దాసుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అంతరంగ బహిరంగ ఆలోచనలకు నెరవేర్పును దయచేయండి ప్రభువా. మీ కుమారులు ఏ ఇబ్బంది తలపెట్టినా ఆ పనిలో గొప్ప జయము దయచేయండి.
ఆ పనిలో గొప్ప విజయము దయచేయండి ప్రభా. మీకు వందనాలు. ఆర్థికంగా అయా మీ దాసులు కృంగిపోకుండా అయా నీ వాక్యము చేత, నీ శక్తి చేత, నీ బలము చేత నాటికి బలపరిచి నడిపించండి అయ్యా. ఇదిగో మీకు వందనాలు. కేవలం మీ కుమారుడు అయ్యా ఇదిగో ప్రభు వారి కుటుంబము నీ మీద ఆధారపడి జీవించుచున్నారు. యెహోవా వల్ల నాకు సహాయము కలుగునని దావీదు మహారాజు గారు అన్నట్లుగా నీ సహాయం కోరుచున్న ప్రభా. మీరే వారికి సహాయము చేయండి. వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించి వారిని గొప్ప ఆశీర్వాదకరులకు కారకులుగా ఈ ప్రాంతంలో వారు నిలబెట్టుమని ప్రార్థన చేయించున్నాం అయ్యా. ముందు చేసిన ప్రార్థనను బట్టి మీకు వందనాలు. దీన సేవకులుగా నేను చేసే ప్రార్థనను మీరు ఆలకించండి. నేటి అంశాలే రేపటి సాక్ష్యాలు అన్నారు భక్తులు. అటు రీతిగా నేటి కాల ఈ అంశాలను అయా రేపటి సాక్ష్యాలుగా మార్చుకుని అనేకులను గొప్ప సాక్ష్యవంతులుగా ఈ స్థలంలో నిలబెట్టుమని ప్రార్థన చేయించడం. మీరు అవసరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఇప్పుడే మీరు తొలగించమని ప్రార్థన చేయించున్నాం. అంతరంగ ఆలోచనలకు నెరవేర్పు దయచేయండి. యెహోవా అతనికి తోడయ్యను కనుక అతడు చేయనదంతయు సఫలమగును. అట్టి వాగ్దానము మీ దాసుల కుటుంబములు మీరు నెరవేర్చని ప్రభావ. మీకు వందనాలు అయా. గొప్ప కార్యాలు చేయండి, మహిమ కార్యాలు చేయండి. ఆర్థికంగా నా దేవులను బలపరిచాడు, ఆర్థికంగా నా దేవులను వృద్ధిపరిచాడు, ఆర్థికంగా నా దేవులను ఆశీర్వదించాడు అని గొప్ప సాక్షిగా మీ దాసులను ఇక్కడ నిలబెట్టుకుని మీరు మాట్లాడమని ప్రార్థన చేయించున్న ప్రభా. మీకు వందనములు, స్తోత్రములు. ఇంకా అనేకమైన సంస్థాపనలు దాసులకు మీరు దయచేయండి. అనేక స్వార్థ భారము దాసులకి మీరు దయచేయండి అయ్యా. గొప్ప భారముతో వారు పని చేయించున్నారు. వారి పనికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని మీరు మాత్రమే అయ్యా వారిని బలపరిచి, తృప్తిపరిచి, లేవనెత్తి అయ్యా ఆర్థికంగా మీరు బలపరిచి, దీవించి బహుగా వృద్ధిలోనికి నడిపించమని మా ప్రార్థనలు, మా పోకడలు అయ్యా మీరేమి చెంతకు చేర్చుకుని గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. సమయించిన దైవజనులకు నా వందనాలు. చక్కటి ప్రార్థన చేసిన అయ్యగారికి, రాజుగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్న రవికుమార్ గారు మరి మాతో పాటుగా సేవ పరిచర్యలో మాకు సహకారులుగా ఉంటూ వారు చేస్తున్న పరిచర్యలో మాకు ఎంతగానో సహకరిస్తున్న మరి రవికుమార్ గారు వచ్చి మరి అయ్యగారు, అమ్మగారు వారు చేస్తున్న ఈ యొక్క పరిచర్య అభివృద్ధి కొరకు, అలాగే ఆర్థికమైన వనరుల కొరకు రవికుమార్ గారు వచ్చి ఆర్థిక వనరులు అవసరమండి. ఎందుకనంటే ఈ పరిసరి కొనసాగాలంటే ఆర్థికమైన వనరులు కావాలి. ఆ దేవుని యొక్క కృప ద్వారా, ఆయన దీవెనల ద్వారా ఇవి పంపించి ఈ పరిసరికి దేవుడు ఎంతో సహకారై ఉన్నారు కాబట్టి అందు నిమిత్తం ఆ దేవుడు గొప్పగా ఈ పరిసరి ముందుకు నడిపించడానికి ఆర్థిక వనరులు సమకూర్చమని మరి అయ్యగారు అమ్మగారి కొరకు, ఇచ్చిన బిడ్డల కొరకు ఈ సంఘమును, ఈ సంఘములను ఆర్థిక వనరుల కొరకు రఘుమారి గారు ప్రార్థన చేస్తారు. సమాజ మందిరంలో సమూహంగా మేమందరము కూడుకుని ఈ రోజున ప్రార్థించటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణముకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేతురో నేను అక్కడ ఉంటాను చెప్పిన గొప్ప దేవా, సువార్థికులుగా, సేవకులుగా నీ మందసం ముందు, నీ దీప స్తంభం ముందు సాగిలింపు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు ఇహలోకంలో జీవించి తండ్రి మీకు అప్పచెప్పిన కార్యాన్ని ముగించి వెళుచున్నప్పుడు మీరు చెప్పినటువంటి మాటని సర్వలోకములకు వెళ్ళి సర్వశుద్ధికి సువార్తను ప్రకటించి నా శిష్యులుగా చేయుడి అనే బాధ్యతను ప్రభానైనా పిలువబడిన అపోస్తలుగా
వారు వెతుకున్నారు. అందుకు బట్టి స్తోత్రం తల్లి. వారు చేసినటువంటి సేవను విడువక దాన్ని అనుసరిస్తూ మీరు ఏర్పాటు చేసుకున్న అపోస్తలుల ద్వారా మన ఇండియా ప్రభువైన థామస్ గారు వచ్చినటువంటి సేవ పరివారము అంచెలంచెలుగా విస్తరించి పల్లెలకు గ్రామాలకు వ్యాపింపజేసినాడు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పనిలో వారముగా శత పనివారుగా నువ్వు ఏర్పాటు చేస్తున్నటువంటి నీ శిష్యరికములో శిష్యగణముగా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ లోకంలో మీరు మీ తండ్రికి ప్రార్థన చేసి యాచన ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా, రోదన ద్వారా చేసినటువంటి ప్రార్థన తండ్రి అంగీకరించి క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చులాగున తండ్రి అవసరము అక్కడ ఎరుగున్న గొప్ప దేవ, హృదయరహస్యము తెలిసిన గొప్ప దేవ, ఆనాడు పరిచయం చేస్తున్నటువంటి పౌలు గారి పాదముల యొక్క ప్రభువైన ఆత్మీయుల తీసుకెళ్ళవారు చేసినటువంటి వారు సంపాదించిన సంపాదన తీసుకొచ్చి పౌలు గారి పాదముల యొక్క పోసి ఈ సువార్త సేవ పరివారంలో వాడుకునే గొప్ప శిష్యులు ఏర్పాటు చేసిన తండ్రి. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము చేస్తున్నటువంటి ప్రార్థన విన్నపము ద్వారా నీకు అంగీకారముగా ఆమోద్యోగముల సహాయం దయచేసి తండ్రి. అవును తండ్రి, అడుగుచ్చినటువంటిది అయా అడుగుడు మీకు ఇవ్వను, వెతుకుడు మీకు దొరుకును, కట్టుడు తీయబడి చెప్పినటువంటి అటు వాగ్దానం నమ్ముతున్నటువంటి వారు తండ్రి. నీపై ఆనుకుని చూస్తున్న దేవుడిగా పేరు పొందిన వాడివి అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసినావు తండ్రి. అలనాడు ఎంపేసి ప్రార్థన చేస్తే ఇరుకులోంచి విశాలతను కలుగు చేసినావు తండ్రి. ప్రార్థన అంగీకరించి ప్రత్యుత్తరముగా ఆయన దయచేసి వాడిని నీ భక్తులు చేసినటువంటి ప్రార్థన అయా నాకన్నా ముందుగా సువార్థకులుగా, సేవకులుగా, ఆత్మల పరివారములు కలిగినటువంటి వారుగా నశించిపోతున్న ఆత్మను రక్షించలాగా చేసినటువంటి ప్రార్థన విన్నపమును అంగీకరించండి తండ్రి. అవును తండ్రి, సువార్త పరివారం చేయాలి అంటే దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు సులభన విశ్వాసులుగా ఏర్పడినటువంటి సమూహం ద్వారా వారికి ప్రేరేపణ కలిగించిన తండ్రి. సువార్త పరివారములు సువార్థికుడు అన్నపానములు ప్రభువైన కన్నీళ్లుగా చేసుకుని వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తుండగా ప్రభువైన అది వారి పని అయి ఉన్నది. అట్టి పనులు ప్రభువైన అన్నపానమును కన్నీళ్లుగా చూస్తున్నటువంటి వారి క్షేమం గురించి, వారి చేతి పని గురించి, వారి అభివృద్ధి గురించి పాటుపడుచుకుంటూ అయా సువార్థికు చేస్తున్నటువంటి పరివారము తండ్రి వారి ద్వారా విజ్ఞాపన చేస్తుండగా ఆ విజ్ఞాపనను ఆలకించని తండ్రి అయా అనేక విశ్వాసుల ద్వారా సమూహంగా పరివారంలో వారు వారి పిల్లలకి విశ్వాసకు సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, ఏదైతే ఇచ్చున్నావు తండ్రి వారి పిల్లలటువంటి అర్పణలో నీ మందిరంలో వచ్చి నిన్ను అడిగితే ప్రభువైన పట్టజాలంత ఆకాశ వాక్యాలనివి పట్టజాలంత విస్తారము కురిపించి వారిని దీవించి ఆశ్రయించి వాక్యం విశ్వాసం కలిగి చేయండి తండ్రి. అయ్యా అనేక హృదయమును నీ బిడ్డ చూస్తున్నటువంటి సంఘ ఆరాధనలో, సంఘ పరిచర్యలలో విస్తరిస్తున్నటువంటి అయా సువార్త వ్యాప్తిలో వారు జరుగుతున్నట్టుగా ప్రభువైన నీ ప్రియ బిడ్డలు సంఘ విశ్వాసులు నీకు సహాయంగా ఉండి నీ పరిచర్యలో వాడుకుంటూ నీ ప్రియ బిడ్డలను కుటుంబపడి తండ్రి వారి కలిగినటువంటి వారు చేస్తున్నటువంటి ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము వారి కలిగిన సమస్తము నుంచి నీ సేవా పరివారంలో విత్తబడుతారు. అయా ఏదైతే విత్తబడినారో అది వారి కోటకు సహాయం దయచేయండి, అది హృదయం వారి దయచేయండి. అయా మిక్కాలయ్య గారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారు పరివారముగా, శత పరివారుగా యాజక సమూహ బృందాన్ని నెల మొత్తం వారు పిలిచి సువార్త వ్యాప్తి నిమిత్తము, దేశ రక్షణ నిమిత్తము, సమాజం నిమిత్తము, గ్రామం నిమిత్తము వారు చేస్తున్నటువంటి విజ్ఞాపన విన్నపములు ప్రభువైన ఆలకించి ఆ గువాడక తన కాలము తలపెట్టి చెప్పుకోలేదు వారికి ప్రభువైన ప్రత్యుత్తరము దయచేసి వాడుకోండి తండ్రి. ఆయా పరివారంలో నీ ప్రియ బిడ్డను దీవించి ఆశ్రయించి
సువార్తకు వాడుకోవడానికి వారు చేసినటువంటి దానిని సంఘ సరిహద్దులు విశాలపరిచి అనేక మందికి సువార్తను ప్రకటించే విధానం దయచేసి తండ్రి. ముఖ్యంగా ప్రభువైనా ఆర్థిక వనరులు, ఆర్థిక అవసరాలు ప్రభువైనా కొండల తట్టు నేను కనులెత్తి చూచుచుండగా సహాయం నియమించి వచ్చుచున్నదని చెప్పి ఈ దాసుల ద్వారా బయలుపరిచిన వాగ్దానం విశ్వసిస్తున్న ప్రభువైనా ప్రభు కార్యము నెరవేర్చిన సహాయం దయచేసి తండ్రి. ముందున సమయము నీ మహిమార్గము జరగను. అయా వ్యక్తపరిచిన వాక్యము హృదయమనే పలక మీద విశ్వాసులు స్వరపరైన యాజక సమూహ బృందము విని అయా నీ మహిమార్గము సహాయం దయచేసి ప్రభువైనా ఏదైతే ప్రభువైనా నీ సేవ పరివారం నిమిత్తము ఎవరైతే ప్రభువైనా విత్తుచున్నారో ప్రభువైనా ఆ ఫలమును అయ్యా అన్నిటితో ఇచ్చేవాడు ఆనందగానంతో ఫలం కూర్చున్నట్టు సహాయం దయచేయమని మరి మొక్కుదంతులు వరదంతులు పూలంతులుగా వైరంతులుగా ఫలింపజేసి వారి జీవితాంతము నీకే కృతజ్ఞత కలిగి జీవించి వారిని దయచేయమని అయ్యా ఏదైతే ప్రార్థనా విన్నపం ద్వారా మేము ప్రార్థించి ఉన్నామో అటువంటివన్నీ పొందుకున్నటువంటి విశ్వాసం మాకు దయచేయమని పొందుకున్నామనేటువంటి అనేక చేయమని నీ ప్రియ కుమారుడు నజరేయునామమున ప్రార్థన విన్నపము అడిగి వేడుకొంచు ప్రార్థించుకుంటున్నాము తండ్రి. చక్కటి ప్రార్థన చేసిన మరి రవికుమార్ అయ్య గారికి మా యొక్క అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలండి. అలాగే ప్రార్థన విషయంలో ఎవరు విసిగి చెందకండి. ప్రార్థన ప్రాముఖ్యమైనదండి. ప్రార్థన వలనే ఏదైనా సాధ్యపరచబడుతుందండి. అందరూ కూడా ఇష్టపూర్వకంగా ప్రార్థనలు ఏకీపించండి. ఆలస్యమైన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థనలో మీరు విసిగి చెందకుండా సంఘం కొరకు, అయ్యగారి కొరకు, సేవ పరిచర్య కొరకు అలా ప్రార్థనలో ఉండండి. మరి మన మధ్య 8వ ప్రార్థనగా మన మధ్య నరేష్ అయ్య గారు ఉన్నారు. వారు వచ్చి దైవ సేవకుల యొక్క మందిర నిర్మాణాల కొరకు గతంలో నిర్మించిన మందిరాలు ఉన్నాయండి. ఈ మందిరాలకి ఎన్నో అవసరతలు ఉన్నాయి. అలాగే నూతనంగా కూడా కొన్ని మందిరాలు నిర్మించాలని వారు ఆశ కలిగి ఉన్నారు. ఈ పరిసర్య దినదినము అభివృద్ధి పరచబడాలి. అలాగే అనేక చోట్ల మందిరాలు నిర్మించబడాలి. కాబట్టి అయ్యగారు, అమ్మగారు చేస్తున్న ఈ పరిసర్యలో అనేక చోట్ల మరి అయితే చక్కటి మందిరాలు వారు నిర్మించాలని మరి అయ్యగారు, అమ్మగారు చేపట్టిన
స్థితులు చూస్తున్న బిడ్డల దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా సంఘాల్లో ఆయా పెద్దల కింద వాడుకుంటున్న వారు, పరిసరలో వాడుకుంటున్న వారు అన్ని కూడా మందిరంలో అనేక రకాలుగా కొట్లాడుతున్నారు జనాలకి దేవసేవకులు నా తల్లి అనడానికి వెళ్ళి మాట తెలియబడడానికి నా తండ్రి చెట్టు సామర్థ్యాలు అందరికీ దయచేయండి. అయా అక్కడ కూడి చేరిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, 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 ఆశీర్వదించండి. అయా సంఘం నా తండ్రి నాయన ప్రభా, నా తండ్రి సంఘ బిడ్డల ప్రభా, నా తండ్రి అయా బాధ్యత కలిగిన తండ్రి బాబు. అయా అభినందన కూడా కాపాడు ప్రభావ, అభినందనాలు బాబు. వారి అవసరాలు తీర్చగలిగే దేవుడు, ఆయా కర్మాలు కలిగే దేవుడు, ఆర్థిక పరిస్థితి కలిగే దేవుడు, కలిగే దేవుడు, బిడ్డల చదువులు సాయపడగలిగే దేవుడు తండ్రి నిధులు చూస్తున్నారు. ఆయా బిడ్డలు గొప్పవారిగా చేయగలిగే దేవుడు, వివాహాలు ఇచ్చాడు ప్రభా. ఆయన నా తండ్రి నువ్వు నాయన సాయం దయచేయగలిగే దేవుడు ప్రభా. నా తండ్రి కుటుంబంలో నాయన ప్రతి కుటుంబంలో ప్రతి అవసరాలు ఉంటాయి, అవసరాలన్నీ ఎదుగుల దేవుడు తీర్చగలిగే సర్వశక్తిమంతుడు నువ్వు అక్కడే బాబు. ఆయన అందరికీ కూడా నా తండ్రి నాయన నువ్వు ఆకాశంలో నదులు పంచిపెడుతున్నావు దాడి నీ స్థితులు చూస్తున్నావు ప్రభా. ఆయా బిడ్డల తండ్రి నాయన వారి అవసరాల అక్కలను తీర్చగలిగే దేవుడు ప్రభా. యాదలు బాధలు ఉన్న వారికి నాయన నేను మతబడి చెప్తుంది యాదలు నాయన తండ్రి పెరిగిపోయిన తండ్రి నాయన నువ్వు పొందిన దెబ్బల వల్ల స్వస్థత దయచేయగలిగే దేవుడు. ఎవరైనా బలహీనులుంటే బలపరచండి, రోగులైన వారి చిటికరించండి ప్రభా. నీ స్థితులు చూస్తున్నావు తెలుసుకుంటున్నావు దాడి గొప్ప కార్యం చేయగలిగే దేవుడు ప్రభా. భారతదేశం అంతటా ప్రభా అల్లకొల్లలుగా ఉంది దాడి నీ స్థితులు చూస్తున్నారు ప్రభా. మీరు అక్కడికి సూచనలు అన్నా ప్రభా. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ తండ్రి కరువులు, అక్కడక్కడ తండ్రి చాలా దౌర్జన్యాలు, అక్కడక్కడ తండ్రి అయా మరి చాలా పరిస్థితులు అని చెప్పు ప్రభా. అయా అయా తండ్రి కూడా మా దేశంలో నాయకుల్ని సాధారణ బాబు తండ్రి నేను మనం కాలం చేస్తున్నారు. అయా తండ్రి అదనైనా ఏది అచ్చు లేదు. అయా నా తండ్రి ఎందుకు అలా జరిగిందో నాయన నా తండ్రి నీలో వాడబడే బిడ్డ, నా తండ్రి నేను ఎంతో మైపరచబడ్డ బిడ్డ, నా తండ్రి నీ చూస్తున్నారు నువ్వు గాపరచగలిగే దైవ సేవకులు బాబు. ఆ దైవ సేవకులు ప్రభుల తండ్రి మధ్యలో లేకపోతే చాలా లోటుగా ఉంటుంది ప్రభా. మరి
దైవ సేవకుల మీద లేచే దాడులను అరికట్టండి ప్రభా. మతోన్మాదులు అరికట్టండి ప్రభా. నిధులు చూస్తున్నారు భయంకరంలో ఉన్న వారందరూ కూడా విడిపించండి నాయన. తండ్రి తాగుబోతులు మార్చండి, విషయాలు మార్చండి, దొంగలు మార్చండి, జోన్మక్కలు మార్చండి, నరతులు మార్చండి. అక్కడ చేసిన వారిని తను పట్టుకోండి ప్రభా. నిధులు చూస్తున్నారు ప్రభా. అయా నీ గొప్ప కనికరం గల దేవుడు ప్రభా. నిధులు చూస్తున్నారు నీకు అసాధ్యమైంది లేదు ప్రభా. నాయన నీ సన్నిధిలో ఆగకూడదు ప్రభా. నీ కొడుకులు ఆగకూడదు ప్రభా. నీ మీటింగ్లు ఆగకూడదు నా తండ్రి. నేను మైపరిచయము అందరూ కూడా అనేకమైన తండ్రి నాయన ఆత్మీయ పౌరులు లేకాల ప్రభా. నిధులు చూస్తున్నారు ఆ పవని అవి ఆ బిడ్డ అటువంటి దైవ సేవకులు తండ్రి 100 మంది 1000 మంది లక్షల మందిగా లేకాల తండ్రి. అయా అందరికి కూడా రాష్ట్రం కలిగిన తండ్రి నిన్ను కనపరచాలి అయా నా తండ్రి. నైనా అయా నా తండ్రి అందరూ పేరెప్పుడు కలిగి నిన్ను మహిమపరచాలి ప్రభా. అయా నా తండ్రి ఈ స్థితిలో చూస్తున్నారు ప్రభా. అయ్యా ఎంతో నా తండ్రి నైనా భయంకరమైన మాటలు ఏర్పడుతున్నాయి నాయన. నా ప్రభా నువ్వు సువార్తను ప్రకటన చేయకూడదని ప్రభా నా తండ్రి మందిరాలు కోలు పెడతామని తండ్రి రకరకాలుగా కైత్తోలు తండ్రి ఎక్కడికక్కడే మరి ఇది చేయాలని మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా నోరు ముప్పించండి మాకు నా తండ్రి. మీరు చేదోడుగా సాగరుగా ప్రభువుగా రక్షకుడుగా పరిశుద్ధాత్మగా మా అందరి మధ్యలో పనిచేయడానికి నమ్మకమైన దేవుడు ప్రభా. చూస్తున్నారు ఈ కార్యాలు జరిగించుకోగలరు. నీ ఆరాధన మీటింగులు ప్రార్థనలు కొడుకులు సన్నిధులు నా తండ్రి ఎంతగా ఘనంగా జరగడానికి కృప దయచేయండి ప్రభా. అందరి పట్ల ప్రభా మీరే కృప చూపించండి ప్రభా. దయ చూపించండి ప్రభా. జాలి చూపించండి దాడి. అయా నిధులు చూస్తున్నారు మా కుటుంబాల కట్టండి అయ్యా. అయా నిధులు చూస్తున్నారు చెల్లించుకుంటున్నాం డాడీ ప్రభా. నిధులు చూస్తున్నారు ఆయన ఎవరు నిలిచిపెట్టే దేవుడు కాదు నాయన. నిధులు చూస్తున్నారు అందరినీ కూడా నా తండ్రి నుంచి పరిచిపెడుతున్న దేవుడు చూస్తున్న దేవుడు అయా నా తండ్రి. ప్రపంచం అంతటా కూడా నా తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రజలే అందరినీ కూడా నా తండ్రి నిరాకరికి సిద్ధపరచుకోండి ప్రభా. అందరితోటి మీరు మాట్లాడండి జీవగల తండ్రి ప్రభా. నిధులు చూస్తున్నారు దౌర్జన్యాలు అరికట్టండి, అన్యాయాలు అరికట్టండి, అక్రమాలు అరికట్టండి ప్రభా. నిధులు చూస్తున్నారు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నిధులు చూస్తున్నారు నాయన. ఏ ప్రభా నా తండ్రి నాయన నా ప్రభాలు నాయన ఎంతో గొప్ప దేవుడు ప్రభా నా తండ్రి. నాయన చాలా అది అనుకూలంగా నా తండ్రి ఉంటున్నది నా తండ్రి. మరి దేశం అంతటా ప్రభా అంతటా కూడా నా తండ్రి నీవే నీకు చూపించి అందరి పట్ల కూడా జాలి చూపించి కూడా అంతగా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చిన పేరున మరి దైవ సేవకులందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. పేరు చెప్పున అయానిసులు చూస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించి నాకంటే ముందుగా ప్రార్థించిన ప్రతి దైవ సేవకులు దీవించండి. నాకంటే అమ్మలు ప్రార్థన చేసి ప్రతి దైవ సేవకులు దీవించండి. ప్రార్థనలందు పాటలందరూ ఆరాధనలు ఆకువద్దు మీరు ఉండండి ప్రభా. మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా. చూస్తున్నారు మీకు కావద్దు మీ వదంతా తండ్రికి మా పరిశుద్ధ ఆత్మదేవ మా మధ్యలో పనిచేస్తూ నా తండ్రి అందరికీ మేలుకరంగా ఈ గుడికి వారసమని జరిగించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. చక్కటి ప్రార్థనలు మనందరి కొరకు మరి అయ్యగారి కొరకు సేవ పరిస్థితి కొరకు ప్రార్థించిన మరి సురేష్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలండి. అయ్యా మరి సేవకులకు ఒక భారం ఉన్నదండి. అమ్మగారికి అయ్యగారికి ఒక భారం ఉన్నది. మరి ఎక్కడ మీటింగులు పెట్టినా సేవకులు చాలామంది వాహనాలు లేవండి. చాలామందికి వాహనాలు లేక వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పరిసరికి వెళ్ళడానికి ఆయా గ్రామాలకు వెళ్ళడానికి సేవకులకి సరైన వాహన వసతి లేక బాధపడుతూ ఉన్నారని ఒక భారము మరి తోటి సేవకులుగా వారు చూసి వారు బాధపడిన భారమును ఈరోజు ప్రార్థన రూపముగా మీరు తెలియపరచండి. ప్రార్థన చేయండి. సేవకులందరికీ కూడా వాహనాలు దేవుడు సమకూర్చాలని ప్రార్థన చేయమని తెలియపరిచారు. మరి ఈ విషయముల కొరకు మరి నేను ప్రార్థన చేసినప్పుడు ఈ వాహనాలను దేవుడు సేవకులకు సమకూర్చాలని ఈ ప్రార్థన మరి అమ్మగారే చేయాలని ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడండి. అమ్మగారే మన అందరి కొరకు మనకి సరైన వాహనాలు వసతి లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ సువార్త పరిసరి కొరకు మనందరి కొరకు మనందరికీ మంచి మంచి వాహనాలు దేవుడు ఇవ్వాలని మంచి సేవ చేయడానికి మన సేవకులందరి కొరకు అమ్మగారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నానండి.
అందరూ కూడా ప్రార్థనలోకి మించిన మరొక ప్రార్థన ఉన్నది. తర్వాత మనము వేరే అంశానికి వెళ్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడు వెన్న మా తండ్రి, అయా నీ శ్రేష్టమైన నామమును బట్టి నీ కొందనాలు ప్రభువా. నీ ఘనమైన నామాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మేమిచ్చి నీ రుణం తీర్చలేము ప్రభువా. అల్పులము, దీనులము, అయోగ్యులము అయినప్పటికీ కూడా ప్రభువా, అయా నీ సేవా పరిచర్య చేయడానికి ప్రభువా ఇటు ధన్యత, ఇటు కృపను ప్రభువా అయా నువ్విచ్చినందుకు దేవా నీ స్తోత్రాలు ప్రభువా. నీ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా నీ కుమారుడికి ప్రభువా ఏదైతే అవసరముగా ఉందో, అక్కరగా ఉందో ప్రభువా అయా సమస్తమును ఇవ్వగలిగిన దేవుడు ప్రభువా. అయా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన లేఖనము ద్వారా సెలవించావు ప్రభువా. అయా నీ బిడల ప్రభువా చేస్తున్న సేవా పరిచర్యను ప్రభువా అయా రెండో రాకడ ప్రయాణం వరకు కూడా ప్రభువా అయా కొనసాగింపబడడానికి నీ కృప దయచేయండి అయ్యా. నీ దాసులకి ఏదైతే కొదువుగా ఉందో ప్రభువా, ఏదైతే అక్కరగా ఉందో, ఏదైతే అవసరముగా ఉందో ప్రభువా అయా నజరేయుడేసు నామములో ప్రభువా అవసరాల అక్కర్లను తీర్చగలిగిన దేవుడు కనుక ప్రభువా నీ బిడ్డలకి ఏదైతే కొదువు ఉందో మాకు తెలియదు ప్రభువా. సమస్తము మీరు సమకూర్చండి తండ్రి. నీ దాసులు బలమైన దాసులుగా అయా అనేక ఆత్మల కొరకు భారము కలిగి ప్రభువా రే పగలు పగలే రే కూడా ప్రభువా అయా నేను కొనియాడే శక్తిని దయచేయండి ప్రభువా. అయా పరిశుద్ధాత్మడ నీ దాసులకి ఇచ్చిన మందిరాలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి సేవా పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రెండో రాకడ ప్రయాణం వరకు కూడా ప్రభువా వారి సేవలు విస్తరింపబడినట్లు, ఫలింపబడినట్లుగా నీ కృప దయచేయండి ప్రభువా. ఇంకా నీ దాసులు ప్రభువా అనేక గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో ప్రభువా నీ రాజ్య సువార్త తండ్రి ఈ కడవరి దినాలలో ప్రభువా ఇంకా ప్రతి సేవకుడిని కూడా ప్రభా వారికి ఇచ్చిన భార్యను, వారి బిడ్డలను ప్రభా వారికి ఇచ్చిన సంఘాలను ప్రభా వృద్ధిపరచండి దాన్ని విస్తరింప చేయమని అడుగుతున్నాను ప్రభా. అయా దూరంతలుగా ముప్పదంతలుగా ప్రభా వారి సేవ పరిచర్యను విస్తరింప చేసి వారికి ఏమైతే కొలువుగా ఉందో ప్రభా, ఏమైతే అవసరముగా ఉందో ప్రభా ప్రతి అవసరం కూడా, ప్రతి అక్కరే కూడా ప్రభా నజరేయుడేసు నామములో మీరే జరిగించి ప్రభా నాయన బిడ్డలకు కావలసిన సమస్తమును కూడా మీరు సమకూర్చు ప్రభా. నీ సేవా పరిచర్య ఇంకా ముందుకు సాగడానికి నీ కృప దయచేయండి అయ్యా. నీ సేవా పరిచర్యకు తండ్రి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో తండ్రి, ఆటంకాలు ఉన్నాయో, అతి గోడలు ఉన్నాయో ప్రభా అయ్యా మార్గాల సరాల పరచండి తండ్రి, త్రోవల సరాల పరచండి తండ్రి. ఆటంకాలన్నిటినీ కూడా ప్రభా మీరు తొలగించమని అడుగుతున్నాను తండ్రి. నీ దాసులు నాయన ఆర్థిక పరిస్థితులతో ఉండడం ప్రభా నీకు ఇష్టం కాదు కదా ప్రభా. నీ నామానికి బిడ్డలుగా ఆశీర్వదించండి తండ్రి. అయా నాయన నీ గ్రామాల్లో నీ రాజ్య సువార్తను బలముగా ప్రకటించడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా మా ఇష్టము మా చిత్తము కాదు కానీ నీ చిత్తాను నీ శాసన చేతులకి తండ్రి ఈ సేవా పరిచర్యను ప్రభా అయా నీకు అప్పగించాను ప్రభా. అయా ఈ సేవా పరిచర్యను మాకు తెలియదు కాదు ప్రభా. నీ రాకడ ప్రయాణాలు కూడా అయ్యా నమ్మకమైన బిడ్డలుగా
దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయా బిడ్డల పరిచర్య చేస్తున్నారయ్యా, ఎంత బిడ్డల పరిచర్య చేస్తున్నారు ప్రభా. అయా నా బిడ్డలు ఎంత కష్టపడుతున్నారు ప్రభా. ఆ బిడ్డల పరిచర్య నాయన ఇది రెండో రాకడ ప్రయాణ వరకు కూడా కొనసాగింపబడడానికి నీ కృప దయచేయండి తండ్రి. అయా ఏ బిడ్డని ఎడవద్దు ఎడబాయొద్దు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ఇక్కడికి వచ్చిన సేవకులను ముగించిన సంఘాన్ని వారి భార్యలు వారి బిడ్డల్ని ప్రభా, అయా సంఘస్థులని వారికి ఇచ్చిన భర్తలు వారి బిడ్డల్ని కూడా అంతటినీ కూడా నీ శాసని చేతులకి మేము అప్పగించి ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్తము మీరే జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరే నాయన పొందమని, ఇక్కడ మా శక్తి చేత కాదు, మా బలమ చేత కాదు, మీ ఆత్మ చేత ప్రభా నీ ఆత్మ కార్యాలు ఇక్కడ జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేశాను వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా అందరి కొరకు ప్రార్థన చేసిన అమ్మగారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు. మరి చివరి ప్రార్థన అండి. అందరూ కూడా మరి ఈ యొక్క ప్రార్థన మన మధ్యలో ఉన్న ఆమోసయ్య గారు వచ్చి చేస్తారు. పిల్లలు విద్యార్థులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే 10వ తరగతి, ఇంకా ఆయా క్లాసుల్లో ఎంతోమంది ఎగ్జామ్ రాశారండి. ఇంకా వారి యొక్క సబ్జెక్టుల ప్రకారం ఇక్కడ రాస్తూ ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. ప్రతి విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మన సంఘాలలో, గ్రామాలలో, ఆయా ప్రాంతాలలో ప్రతి విద్యార్థులు కూడా మంచిగా పాస్ అయ్యి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని మన మధ్యలో ఉన్న ఆమోసయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలోకి విచ్చి మనం కూడా వారితో పాటుగా ప్రార్థనలో ఉందాం. ప్రేమగల తండ్రి, ప్రేమగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతో భారము బాధ్యత కలిగి అయ్యా ఇదిగో ఈ ప్రాంతంలో ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్న దైవజనులు అయ్యా వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. వారికి ఇచ్చిన భారాన్ని బట్టి చదువుతున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థించమని కోరుతా ఉన్నాను తండ్రి. ఈ గ్రామంలో, ఈ సంఘములో ఆయన అలాగే కూడి వచ్చిన దైవజనులు వారి యొక్క సంఘాల్లో, వారి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు చదువుకొని ప్రభు మంచి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా ఇదిగో 10th నుండి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంకా ఆ పై చదువులన్నిటి కొరకు కూడా ప్రభు ప్రార్థన చేస్తున్నాం. చాలామంది తల్లిదండ్రులు వేల నుండి లక్షల వరకు ప్రభు ఖర్చు పెట్టి ఆయన బిడ్డలు చదివించుకుని ఉన్నారు తండ్రి. వారు ప్రయోజకులు అవ్వాలి, వారికి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని, వారు మంచి ఉద్యోగాలు చేయాలని, అలాగే ప్రభా వారి తదితర తరహాలలో ఆయన మంచి భవిష్యత్తుని కలిగి వారు ముందుకు కొనసాగాలని ఎంతో ఆశతో ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. ఈ సంవత్సరం అంతా కష్టపడి చదివినవి నిష్ప్రయోజనం అవ్వకుండా ప్రభా ప్రయోజనకరంగా మార్చబడడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా ఏ తల్లిదండ్రులు కూడా దుఃఖపడకుండా, అయ్యా కన్నీరు కార్చుకోకుండా సంతోషించినట్లుగా సహాయం చేయండి. అయ్యా ఈ సంవత్సరంలో బిడ్డల కొరకు ఖర్చు చేసిన ప్రతి రూపాయి అవి ప్రయోజనకరంగా మారినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయ్యా ఇదిగో వారి కష్టార్థ జీతాలు హెచ్చించి అయ్యా ఎంతగానో ప్రయాసపడి బిడ్డలకు ఆయన ఖర్చు పెట్టారు. ఆ కష్టార్థ జీతాలు నిష్ప్రయోజనం అవ్వకూడదని బిడ్డల కోసం ఖర్చు చేసిన ప్రతి పైసా ఆశీర్వాదకరంగా మారినట్లుగా సహాయం చేయండి. నా దేవా నీ కనికరాన్ని బట్టి అయ్యా తెలియనటువంటి అనేక సంగతులను గూఢమైన నిగూఢ సంగతులను ప్రభా మీరు తెలియచేసి ఉన్నతమైన విద్యాభ్యాసం వరకు నడిపించారు. అయ్యా దానియేలు గారు, షడ్రక్, మేషక్, అబేద్నెగో గారు అయ్యా వారు చక్కగా పాస్ అయ్యి రాజు అయ్యా వారు పాస్ అయ్యారు. నియమించబడ్డారు. ఆ రీతిగా ప్రభా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ప్రభా నాయన వారు ఏమాత్రం కూడా విడవపడుకోకుండా గొప్పవారుగా ఉండి ఉన్నతమైన చదువులు చదువుతూ ఉన్నతంగా వారు పాస్ అయ్యి అయ్యా ఇదిగో గొప్ప నాయన భవిష్యత్తును కలిగి
తండ్రి ప్రభుత్వం వారి ఎదుట నిలవదగిన బిడ్డలుగా ప్రతి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో బైబిల్ గ్రంథంలో అనేక మంది నాయన ప్రభా యవనస్తులుగా ఉన్నటువంటి వారు విద్యలో వర్ధిల్లినట్లుగా చూస్తా ఉన్నాం ప్రభా. మోషే గారు, పౌలు గారు ప్రభా, షడ్రక మెషక అబేద్నెగో, దానియేలు గారు ఇలాగున వారు ఉన్నతమైన చదువులు చదివి అయ్యా ఇదిగో సమాజానికి ఎంతో ఆశీర్వాదకరంగా వారు ఉన్నారు. ఈ రోజున ప్రభా బైబిల్ గ్రంథం రాయడానికి కూడా వారు ఎంతో నాయన శక్తివంతమైనటువంటి వారుగా ఉన్నారు. ఆ విధంగా ఈ గ్రంథాన్ని ప్రకటించడానికి, ధ్యానించడానికి, చదవడానికి, అయ్యా సమాజ సేవ చేయడానికి, అలాగే కుటుంబం కొరకు, సంఘాల కొరకు, అయ్యా గ్రామాల కొరకు అభివృద్ధి పరచబడే అనుభవాల్లో ఆ బిడ్డలను ఉన్నతమైన విద్యాభ్యాసంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగనే ప్రభా ఇక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. చదువుకుని అయ్యా మంచి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి దైవజనుల కుటుంబాల్లో, ఇంకా దైవజనుల యొక్క సంఘాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా వారి సంఘాల్లో మంచి సాక్ష్యాలు పంచుకుని ఇదిగో మా బిడ్డ పాస్ అయ్యారని ప్రతి తల్లిదండ్రులు కూడా సంతోషంతో తమ దైవజనులతో నాయన వారి సాక్ష్యాలు పంచుకోవడానికి కావలసిన సహాయం మీరు దయచేయమని వేడుకుంటా ఉన్నాను. ఇలాగ తండ్రి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగని తండ్రి కూడి వచ్చిన దైవజనులందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా సహాయించండి. ఇంకా ఇక్కడ ఏమి నాయన ఇంకా జరగవలసి ఉందో ఆ ప్రార్థన కార్యక్రమాలన్నీ కూడా జయకరంగా జరిగించి కేవలం నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నట్లుగా సహాయం మీరు మాకు దయచేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదయ్య గారు మా అందరి కొరకు, అలాగే విద్యార్థుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, సంఘాల కొరకు ప్రార్థించిన మరి ఆమోసయ్య గారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలండి. మరి సమయంలో ఒక ప్రత్యేకమైన ఒక పాట పాడడానికి సహోదరులు నవీన్ అయ్య గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత మనకి మెసేజ్ మరి అందరికీ అవకాశం లేదండి, కొందరికి మాత్రమే మరి కొంచెం ఒక 15 నిమిషాలు మెసేజ్ ఇవ్వాలని మరి నాకు కొన్ని విషయాలు తెలియపరిచారు. జోసఫ్ గారు కన్నపురము, సుజాన రాజు గారు మరి గుడుం, తర్వాత శ్యాంబాబాయ్ గారు, తర్వాత బెంజమిన్ అయ్య గారు అవకాశాన్ని బట్టి మరి ముందుకెళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి వీళ్ళు నలుగురు 15 నిమిషాలు మెసేజ్ ఇస్తారని ఇవ్వాలని కోరి ఉన్నారు. కాబట్టి వారు సిద్ధపాటు కలిగి ఉండాలి. మొదటిగా జోసఫ్ గారు పాట అయిన తర్వాత ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసిన విశ్వాసులకు అందరికీ వందనాలండి. ఇంకా కార్యగారిగా దైవజనులకు అమ్మగారికి నా వందనాలు. రెండోసారి నాతో పాడండి. నీ ఆశ్చర్యమైన క్రియలను నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలను నేనెలా మరచిపోదును. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం, భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలను నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలను నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమ్యాకాశములు సృజించిన యేసయ్య
బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలను నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలను నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను. భుజంగములను అణచివేసి కాచినావు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి. నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలను నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలను నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిదండి. చక్కటి పాట పాడి వినిపించిన మరి నవీన్ గారికి మనందరూ ప్రత్యేకమైన వందనాలు. అయ్యా, మరి వాక్యము మనము సమయమును బట్టి చాలా చోట్ల మాస్టర్ గారిని తిట్టకుండా ఎవరు భోజనం చేయరండి. ఫంక్షన్ కాడైనా పెళ్ళిళ్ళ కాడైనా మాస్టర్ గారిని తిట్టుకోకుండా భోజనాలు జరిగితే ఏమనుకుంటాను. చాలా చోట్ల జరగవండి. ఎందుకంటే మైక్ ఇచ్చాక పాస్టర్ గారు పైకి అయిపోతారు. వాళ్ళు ఒక సామెత ఉంటుంది కదా, పాస్టర్ గారికి మైకును కుర్రోడు మైకు ఇవ్వడదట. ఇస్తే సమయం తెలియదట. వాళ్ళు
అర్థం కాదు. దయచేసి నా మీద దయచేసి నాకు కలిసిన బాధ్యత అప్పగించారు. ఎవరు ఏమనుకోవద్దు. మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు ముగించండి. ఎందుకంటే మీరు ఇంకా సమయం ఎక్కువ వెళ్ళిపోతే నేను నిలబడతాను, నన్ను చూసి మీరు ఆగిపోండి. ఎక్కువైతే నేను తెలియపరిస్తాను, నుంచుంటాను. ఈ నుంచి ఉండడానికి మీరు ఆగిపోవచ్చు. కానీ ఎక్కువైతే సాధ్యమైనంత వరకు సమయాన్ని బట్టి మీరు అయ్యగారు మనకిచ్చిన పేర్లను బట్టి ఇచ్చిన సమయము, ఎందుకంటే చాలా శ్రేష్టమైనది సమయము. కాబట్టి మనం ఎక్కువగా చెప్పినా ఎక్కువ మాటల్లో దోషం ఉంటుందని వాక్యం ఉంది. కాబట్టి తక్కువగా మాట్లాడదాం. ఎక్కువగా వాళ్ళు దాన్ని వినగలిగే ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. సేవకులందరూ కూడా ఈ విషయం నన్ను మన్నించి, మరి మన మధ్యలో ఉన్న జోసెఫ్ అయ్య గారి కన్నాపురము వారు వచ్చి మరొక 10 నిమిషాలు మనందరికీ వాక్యం అందించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిద్దాం. చిన్న ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడైన పరమ తండ్రి, మీ దగ్గర నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మీ యొక్క సన్నిధి, మీ యొక్క సహవాసం, మీతో గడిపే మహాభాగ్యం ప్రభువా మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయమే కూడా చాలు. ఇక్కడ ఎవరు ప్రశ్నరే శిలువ వేయబడిన క్రీస్తు. మరి ప్రకటించడానికి మరి యోగములకి మరి ఎవరి మొట్టమొదటి ఎన్నుకున్నాడు కనుక మొట్టమొదటి ఎవరు ఎన్నుకున్నారండి? అపోస్తలులను ఆయన ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు వారు ఏ ప్రకటించారు? అయితే క్రీస్తునే చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నాది మొట్టమొదటగా క్రీస్తును ప్రకటించారు. రెండవదిగా నడవడిని బోధించారు. అదే మూడవదిగా ఇంకో మాట పత్రిక చాలండి. ఒకటి నడవడి, రెండవది ఆయన మాదిరిని బోధించారు. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-10 వచనాలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 6-7 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన చాలు. ఒకటి క్రీస్తును ప్రకటించారు, రెండవది నడవడిని బోధించారు, 3 మాదిరిని బోధించారు, 4వదిగా ఆయన మనస్సు. ఎవరి మనస్సు అండి? క్రీస్తు చేస్తున్న మనస్సు. 4వదిగా మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
వీడి వల్ల ప్రేమ ఎట్టుదని తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఏం బోధిస్తున్నారు అనగా ప్రేమను బోధిస్తున్నారు. ఒకటి మరి ఈ విధముగా మరి చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 1:22. ఆయన మరణాన్ని బోధించారు. ఏంటండి? తర్వాత అపోస్తుల కార్యం 2:24 ఆయన పునరుత్థానం గురించి బోధించారు. క్రీస్తు సహవాసాన్ని బోధించారు, ప్రత్యక్షతను బోధించారు. అంత మాత్రమే కాదు, ఆయన వారసత్వాన్ని బోధించారు. అంత మాత్రమే కాదు, దైవత్వాన్ని బోధించారు. క్రీస్తే శిక్షకుడని బోధించారు. రోమిలకు రాసిన పత్రిక 8:34 చదువుదాం. నవీన్, రోమిలకు రాసిన పత్రిక 8:34. చాలు. ఇక్కడ ఆయన శిక్షకుడు అని కూడా రాయబడి ఉంది. శిక్షకుడు అనగా మరి ఆయన ప్రేమ మాత్రమే కాదు, ఆయన యొక్క మరి క్షమించే స్వభావం మాత్రమే కాదు, ఆయన తోడుగా ఉండేవాడు మాత్రమే కాదు, కానీ ఆయన ఎప్పుడు మనల్ని శిక్షిస్తాడు అనగా ఆయన చిత్తానుసారంగా ఆయన లోబడినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు కూడా ఆయన శిక్షించేవాడిగా ఉన్నాడు. మనము ఈ చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తలులు ఏమేమి బోధించారనగా మొట్టమొదటిగా క్రీస్తుని ప్రకటించారు. మరి ఏంటి? మరి ఆయన సువార్తను చెప్పగా ఆయన యొక్క మరణము, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క పునరుత్థానం, ఏ రీతిగా అయితే ఆయన సర్వలోకము కొరకు, అంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా సిలువకు ముందు జరిగిన విషయాలు, సిలువకు తర్వాత జరిగిన విషయాలు. ప్రస్తుతము మరి పాత నిబంధన, కొత్త నిబంధన ఏ రీతి అయితే వ్రాయబడిందో అదే విధముగా ఈ యొక్క బైబిల్ అంతా 3 విషయాలు తెలియజేస్తుంది. మరి మన కొరకు ఆయన విజయం చేస్తున్నాడు. అదే రీతిగా మరి మనం నేర్చుకున్న విషయాలను మనము మరి శిష్యులు ఏ విధంగా అయితే బోధించారు, అదే రీతిగా మనం కూడా ఆయన యొక్క చిత్తాన్ని
మరి మనం బోధించేవారుగా, అనేకలు నడిపించేవారుగా. ఎవరిని బోధించారండి వారు? క్రీస్తుని ప్రకటించారు. రెండవది క్రీస్తు నడవడిని బోధించారు. మూడు క్రీస్తు మాదిరిని బోధించారు. క్రీస్తు మనస్సును బోధించారు. క్రీస్తు ప్రేమను బోధించారు, మరణాన్ని కూడా. ఈ రీతిగా ఆయన చిత్తాన్ని ఏ రీతిగా అయితే మరి ఆయన యొక్క శిష్యులు, అదే రీతిగా ఈ లోకంలో ఉన్న మనమందరూ కూడా మరి మన యొక్క క్రియలు లేక, మన యొక్క ప్రోగ్రాం లేక, మన యొక్క ఉద్దేశము, మన తలంపులు కాదు, కానీ ఆ యొక్క యేసు క్రీస్తు వారు ఏ రీతిగా అయితే మరి ఆయన తన యొక్క ప్రణాళికను తాను నెరవేర్చాడు, అదే రీతిగా మనము కూడా ఈ లోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చు ముందు కొనసాగుతాం. అంత మాత్రమే కాదు, మరి ఒక ప్రార్థన అంశం కూడా మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం. చదువుతాను, నేను చదువుతాను. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. వారు విసుగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనుటకు ఆయన వారితో మనము చెప్పాను. ఈ విషయం మనందరికి తెలిసిందే. మనము మరి ఏ రీతిగా అయితే ఈ యొక్క కార్యక్రమములు మనం ప్రారంభించిన ప్రార్థనలో విసుగుదల లేకుండా, ప్రార్థనలో మరి ఎంత పట్టుదల కలిగి, మరి అంత మాత్రమే కాదు మెలకువగా ఉండి కూడా ప్రార్థన చేయాలని, అంత మాత్రమే కాదు ఓపికతో ప్రార్థన చేయాలని, నిపుణము కలిగి ప్రార్థన చేయాలని, ఎల్లప్పుడూ కూడా ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయాలని మనం తెలుసుకుంటున్నాం. మరి అంత మాత్రమే కాదు, మరి ప్రార్థనలో 3 విషయాలను మనం బాగా గుర్తుంచుకోవాలి. ఒకటి, మరి మనలను మనం కాదు, కానీ మనకు అనుగ్రహించినటువంటి ఆయన చిత్తాన్ని, ఆయన చిత్తమైతే ప్రభా నీ చిత్తమైతే, నీ చిత్తమైతే మనకు కావాలి, మన అవసరాలు కావాలి, కానీ మనం అడగక ముందే సంవత్సరం ఎరిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. అయినప్పటికీ ప్రభా మీ చిత్తమైతే నాకు దయచేయనట్టుగా మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా మెలకువ. మెలకువ అనగా మరి నిద్రపోవటము కాదు, కానీ ప్రతి సమయంలో మెలకువ, ప్రతి సమయంలో కూడా మెలకువ. నువ్వు ఇంటి దగ్గర మరి ఆ కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, చదవద్దు, కానీ మనం కూర్చుండుట, లేచుట, ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉన్నట్టుగా మన మెలకువ అనగా మన యొక్క బ్రతుకులో, మన జీవితంలో ఆయనను కలిగినటువంటి జీవితం, మనం నడుస్తున్న నడకలో, మాట్లాడే మాటలో, మరి చూచే చూపులో, మన ప్రవర్తన ప్రతిదీ గుర్తెరిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము శోధనలో ప్రవేశింపకున్నట్లు. మరి నిజంగా మరి దానియేలు గారు ఆ యొక్క 3 యవనస్తులను ప్రేరేపిస్తున్నాడు. మనకు శ్రమ రాబోతుంది, మనకి ఇబ్బంది రాబోతుంది, మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఏంటి ఆ ప్రార్థన? మొట్టమొదటిగా దానియేలు గారికి వచ్చింది శ్రమ. ఎవ్వరు కూడా యెహోవా దేవుని ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేయకూడదు అన్నప్పుడు దానియేలు గారు ఆ యెరూషలేము తట్టు, ఆ కిటికీలు తెరచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనగా ధైర్యం, దానియేలుకున్నటువంటి ధైర్యం. రండి, చిన్న పాట కూడా మనం పాడి ఈ వాక్యాన్ని ముగిద్దాం. సింహముల నోళ్లను మూయించిన, గర్జించిన సింహమును గర్జించిన, సింహముల నోళ్లను మూయించిన, గర్జించిన సింహమును
స్తుతులతో పాడేద గీతమును శక్తివంతుడు సమర్థుడు నా యేసు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి నీకు వందనాలు చేస్తాను. అందరూ చప్పట్లు కొట్టి నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటువి, నా హృదయమును వశపరుచుకుంటువి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటువి. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుని ఈ మధ్యాహ్న కాల సమయం వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడినట్లుగా నీవు పలికిన మేలు, నీ మాటే మాకు ఆధారమై ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో నెమ్మదించుచున్నది రాస్తున్నట్లుగా అట్టి బ్రతికించుచున్న ఆయన వాక్యం యొద్దకు వచ్చిన మనము ఇంతవరకు మీ దాసులు నిలబెట్టుకుని బలముగా మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మరి యొక్క కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడిన ప్రభువాన్ని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. చదవబడిన దేవుని యొక్క వాక్యములో నుండి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని వాక్యమై ఈ స్థలానికి దిగి వచ్చిన నజరేయుడైన యేసు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువును స్తుతిస్తూ స్థలాల వరకు కూర్చుందాం. చదవబడిన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము అనగా వధువైనటువంటి సంఘములకు వరుడైనటువంటి యేసు క్రీస్తును గురించి వ్రాయబడిందే పరమగీత గ్రంథము. దేవునికి స్తోత్రం. మీరు వాక్యమును బాగా అర్థము చేసుకున్నట్లయితే వరుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు వధువుగా పిలువబడుచున్న సంఘముతో మాట్లాడుచు చదవబడిన మాటలో ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, మొదటిగా నా సహోదరి. దేవునికి స్తోత్రం. మనం అందరము కూడా వరుడైన యేసు క్రీస్తు ప్రభువునికి ఏంటంటే సహోదరులము అని పిలుస్తున్నాడు. అందును బట్టే పురుషోత్తం చౌదరి గారు అనేకమైన పాటలు పాడి రచించి అందులో ఆయన పాడిన ఒక పాట, యెహోవా నా తండ్రిగాడా, యేసయ్య నా అన్నగాడా అని ఆయన ప్రభువును గురించి మాట్లాడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అనగా ప్రభువు నామమున మనం అందరము కూడా సహోదరులుగా పిలువబడుతున్నాం. దేవునికి స్తోత్రం. అయితే మొదటి మాటగా నా సహోదరిని పిలుస్తూ రెండవ మాటగా ప్రాణేశ్వరి. ఏంటంటమ్మా? అందరూ మాట్లాడారు. ఏంటండి? ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు ఆ మాట పలుకుచున్నాడంటే, ఆయన 2025 సంవత్సరముల క్రితము ఈ లోకానికి వచ్చి సంఘము కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనుషుడికి ప్రాణము చాలా ప్రత్యేకమైనది. బంగారము, వజ్ర, ఐశ్వర్యము, డబ్బు కంటే మానవుడికి ప్రాణమే ఎక్కువగా మనం చూడవచ్చు. నీ ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు నీకు కావలసింది బంగారము కాదు, వజ్రములు కాదు, డబ్బు కాదు, కానీ నీ ప్రాణమును కాపాడుకున్నట్టు నీకు కావాలి. దేవునికి స్తోత్రం. అట్టి ప్రాణమును దేవుడు సంఘం కొరకు
తాను సమర్పణగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మూడవదిగా ఆయన అంటున్న మాట, నా సహోదరి ప్రాణేశ్వరి. ఎలాగూ ప్రాణం పెట్టాడు అంటే, ఇంతవరకు నిలవబడిన ఆయన దాసులు తెలియపరిచారు, సిలువ ద్వారా ఆయన తన ప్రాణమును పెట్టి ఉన్నారంట. దేని ద్వారా అమ్మా? సిలువ ద్వారా దేవుడు ప్రాణమును పెట్టి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చాలండి. చదవబడిన దేవుని యొక్క మాటల్లో వరుడైనటువంటి దేవుడు వధువు సంఘముతో మాట్లాడుచు, నా సహోదరి నీ కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాను అని సెలవించాడు. ఎలా ప్రాణం పెట్టాడు అంటే సిలువలో ప్రాణం పెట్టాడు. ఈ రోజు దేవుని వాక్యము సెలవిస్తున్నది, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. దేవునికి స్తోత్రం. గతించిన కొన్ని దినాల నుండి మార్చి 5వ తేదీ నుండి సిలువ ధ్యాన దీక్ష కాలములో ఈ యొక్క మనము జరుపుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఈ లోకములో సిలువను ప్రకటించబడకపోతే నాకు శ్రమ అని పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఎందుకు ఆయన సిలువను ఎత్తుకున్నాడు, ఎందుకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఉన్నారు అని వాక్యానుసారముగా ఒక 3 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ప్రాణం పెట్టింది మన కొరకు. ఎందులో ప్రాణం పెట్టారు అంటే సిలువలో ప్రాణం పెట్టారు. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఆ సిలువను మనం ఎత్తుకోకపోతే, ఆ సిలువను మనం వెంబడించకపోతే మనం ఎవరికి పాత్రులము కాదంటే దేవునికి పాత్రులము కాదు. కాబట్టి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ఎందుకు ఆయన తన సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడు అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెనుతనమేమో గాని రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. చాలండి. ఎందుకు ప్రభు సిలువలో ప్రాణం పెట్టారు, ఎందుకు ప్రభు సిలువలో ప్రాణము పెట్టి ఉన్నారు అంటే, సిలువ ఏమై ఉన్నది అంటే సిలువ శక్తివంతమై ఉన్నది. దేవునికి స్తోత్రం. సిలువ ఏమై ఉన్నది అంటే అది నశించిపోచున్న వారికి వెరితనమేమో గాని రక్షించబడుచున్న వారికి శక్తినిచ్చేదై ఉన్నది. ఈ లోకములో నిజానికి మనము శక్తివంతులం కాదు, నిజానికి మనం ఈ లోకములో బలవంతులం కాదు. మనం బలహీనులమే గాని మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. మనము శక్తిహీనులమే కానీ మన కొరకు ప్రాణేశ్వరిని పిలుస్తూ తన శరీరమును దారపోసినటువంటి దేవుడు శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన చూపులో శక్తి ఉన్నది, ఆయన ప్రభావంలో శక్తి ఉన్నది, ఆయన వేసుకున్నటువంటి వస్త్రములో శక్తి ఉన్నది. ఇలాగున మన దేవుడు శక్తిహీనులైన మనలను, బలహీనులైన మనలను ఆయన సిలువ ద్వారా శక్తివంతులుగా మారుస్తున్నాడు. ఇది మొదటి కార్యం. సిలువలో ఏమి ఉన్నది అంటే, సిలువను వెంబడించకపోతే మనము పాత్రులము కాదు. నేను అంటాను, సిలువను వెంబడిస్తే బలహీనులైన మనము బలపరచబడతాం, శక్తిహీనులైన మనము శక్తివంతులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఇక రెండవది, సిలువ ఏమై ఉన్నది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, నా సిలువ వలన ఆ విషయమును సంహరించి దాని ద్వారా వీరందరినీ ఆశ్చర్యపరిచి దేవునితో సమాధానపరచవలెనని ఎలాగూ చేస్తున్న కనుక ఆయన మనకు సమాధానకారుడై ఉన్నాడు. సోదరుడా, రెండవదిగా సిలువ అనగా సమాధానం. మొదటిగా సిలువ అనగా శక్తి, రెండవదిగా సిలువ అనగా సమాధానం. ఆయన సిలువ వలన సమాధానపరచమని ఆయన సిలువ ద్వారా నిన్ను నన్ను సమాధానపరచాలని, ఐక్యత పరచాలని, సిలువ ద్వారా నిన్ను నన్ను దేవుడు ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు నడిపించాలని ఆయన సిలువలో ప్రాణం పెట్టినట్లుగా మనం చూడవచ్చు. అదే మాట మరి ఒక చోట
ఆ కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో కూడా మాట మనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక చదవండి. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమునందైనను పరలోకమునందైనను వాటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచవలననియు తండ్రి అభిష్టమాయను. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమును మీరు స్పష్టముగా చూసినట్లయితే సిలువ రక్తము ద్వారా అది భూలోకమునందైనను పరలోకమునందైనను ఆయన సమాధాన పరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అనగా సిలువ ఏమై ఉన్నది అంటే, అందరూ మాట్లాడాలి, సిలువ ఏమై ఉన్నది అంటే రెండవదిగా సమాధానమై ఉన్నది. మూడవదిగా నేను చెప్పి వాక్యాన్ని ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా మిమ్ములను జీవింపచేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను గాను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. దేవునికి స్తోత్రం. సిలువ చేత జయోత్సవముతో, ఏంటంటమ్మా? సిలువ చేత జయోత్సవము అనగా మూడవదిగా ఆయన సిలువ ఏమై ఉన్నది అంటే జయముకు విషయముగా కనబడుచున్నది. ఈ లోకములో మానవుడికి జయము అనేది అవసరం. ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన సిలువలో ప్రాణము పెట్టి ఆయన లోకమును జయించాడు, పాపమును జయించాడు, సమాధిని జయించాడు, మరణమును జయించాడు, ఆయన తన శరీరాన్ని జయించాడు. ఈ రోజు అట్టి జయం మనం పొందుకోవాలంటే ఎక్కడికి రావాలంటే ఆయన సిలువ యొద్దకు మనం రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన సిలువ ఏమై ఉన్నది అంటే విజయము అయి ఉన్నది. ఈ రోజు మనం మన జీవితాల్లో జయం పొందుకోవాలంటే, యవనస్తులు రాసిన పరీక్షలలో గొప్ప జయం పొందుకోవాలంటే, మన బ్రతుకులలో జయం పొందుకోవాలంటే, మనకున్నటువంటి జీవితాల్లో జయం పొందుకోవాలంటే, మనం తలపెట్టే పనిలో జయం పొందుకోవాలంటే మనం ఎవరిని ఎత్తుకోవాలంటే ఆయన సిలువను వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఆయన సిలువ ఏమై ఉన్నది అంటే మూడవదిగా విజయము అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. గొప్ప విజయోత్సవముతో పట్టి తెచ్చి ఆయనను విజయోత్సవముతో ఆయన సమాధాన పరుస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుచున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయం ముందు దేవుని యొక్క సిలువ నా కుమారుడు సహోదరి ప్రాణేశ్వరి ఒక్క చూపుతో నీవు నన్ను పరచుకుంటివి. ఆ మాట పరుచుకుంటుని అన్నట్లుగా ఆ మాట ద్వారా సిలువ ఏమైనది అంటే మొదటిగా సిలువ ద్వారా శక్తివంతులుగా మార్చబడుతున్నాం, రెండవదిగా సిలువ ద్వారా సమాధానం